మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు 11 గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు. ఇవాళ వచ్చాడు. ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం, అందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వైపు రావాలని, ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు. నేను ఒకటే తెలియజేస్తున్నా, మేము వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజులు కాల. ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అనలా. మాకు నెల రోజుల్లో అయిపోయింది, కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజారిటీ, ఒంగోలు చరిత్రలో రాని మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాతన్నా ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. ఒరే, నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేశాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు. ఈ నెల రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. నేను ఇప్పుడే ఆ కమిషనర్ దగ్గర నుంచి తెప్పించా. 95 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు. వాళ్ళ ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇస్తుంటారు. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవడానికి అంట. నేను ఏమన్నా మైండ్ ఉండి మాట్లాడతారో లేకపోతే ఆలోచించి మాట్లాడతాడో, వయసులో పెద్దోడు అయిపోయాడు. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. నెల రోజుల్లో నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేదేంది? ఎవడన్నా ఒక్కడి దగ్గర డబ్బులు తీసుకున్నారా? ఎవరన్నా ఒక్కడన్నా బెదిరించావా? ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కాదా? ఆ రోజు ఏమైనా మీ పోలీసులు ఏమైనా కేసు పెట్టారా? ఎవరి మీద ఒకరి మీద పెట్టారా? మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని, ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా? వాళ్ళని కొట్టించింది కాకుండా మళ్ళీ అక్కడికి మోహన్ అనే వ్యక్తి అక్కడికి వస్తే అతను కొట్టించింది నువ్వు కాదా? రక్తం వచ్చేటట్టు నువ్వు మళ్ళీ అమ్మాయికి చక్రవర్తి మాదిరి ఏందో నేను అసలు ఏమీ చేయలేదు, నేను ఏ పాపం తెలియదు, ఏం భాష మాట్లాడతావో, ఏం చేస్తావు? నవ్వుతున్నారాడు జనం నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసే శాస్త్రాలకి. మళ్ళా కొట్టావు. మళ్ళీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో నుంచి గంజాయి బ్యాచ్ని వేసుకొని వచ్చి ఎంతమందిని కొట్టావు? బయట ఉండే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ మీద చేసుకున్నారు. చేసుకొని మళ్ళీ బెదిరిస్తావు. అక్కడ ఉండి పోలీసు వాళ్ళని బెదిరించావు. పోలీసు వాళ్ళు మీ వాళ్ళు దాని మీద కేసులు పెట్టలా. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా? పోయారని ఒక గౌరవంగా దండం పెట్టాలి.
ఏమికేం పని బూతుల్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమెను లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా, మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది? అంటే ఆళ్ళ వెంకటరత్నంకి కుటుంబం లేదా? ఈశ్వరికి కుటుంబం లేదా? మోహన్కి, మేడికొండ మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? చేసే అన్ని పాపాలు చేయటం. అందుకే మళ్ళీ ఇప్పుడేమో భగవంతుడు చూస్తాడు, నా మీద చూస్తాడు అని మాట్లాడతాడు. దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో, 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సంస్కారం మాట్లాడితే సంస్కారాలు అడ్డొస్తాయి. వయసులో పెద్దోడివి, ఊరికే వదలం. ఏదో గమ్ముగా ఉంటున్నారులే, పద్ధతిగా ఉంటున్నారులే అని చెప్పేసి ఊరుకుంటున్నారు అనుకున్నారా? చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కొడుకు ఎన్ని చేసింది మీరు. హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు అసలు. చేసిన పాపాలకి బుద్ధి చెప్పారు ప్రజలు. తెలుసుకో, సంస్కారంగా మాట్లాడటం తెలుసుకో. వచ్చావా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పి. నువ్వెవడ పొమ్మన్నా నిన్ను పారిపోయింది, నువ్వు ఎందుకు పోయావు? ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం ఆ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు, నేనున్నాను, సరే గవర్నమెంట్ పోయింది, మీకు అన్నిటికీ నేను అండగా ఉంటా అని చెప్పి నువ్వు మాట్లాడుకోవాలి. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకముందే నువ్వు హైదరాబాదు చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? ఇవాళ కార్యకర్తలకు అండగా ఉంటానని ఇట్లా చెప్పగలుగుతావు నువ్వు? జనాలు తెలియదు అనుకుంటావా? నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి 4 రోజులు నుండి 2 రోజుల నుండి పోతే మళ్ళీ జనాలకు ప్రజలకు తెలియదా? మీ నాయకులకు తెలియదా? నువ్వు ప్రెస్లో మాట్లాడతావు, వాడు వీడు అని చెప్పి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? దాంతోపాటు ఇంకేంది మాట్లాడాడు, విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది, దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవడు తీసుకెళ్ళమన్నాడు నిన్ను? ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో, నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు మీ బామ్మరుదులు, మీ గోల మీది. దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవడికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేకండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది మేము అడుగు చూస్తున్నాం. విల్లాకి వస్తే ఏదో బూతు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్లకు వేసారు కదా మెజర్మెంటు, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీకి అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకు రమ్మని చెప్పి, హోటల్లో రమ్మని చెప్పేసి, హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విల్లాస్ కాడ కడుతున్నాం, రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? చిల్లర పనులు, చిల్లర చేష్టాలు నువ్వు చేసి పక్కన వాళ్ళ మీద డబ్బులు రాకుండా అంటే ఏం చేసేది? రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు. కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మీట్? వాళ్ళ చేత మాట్లాడించమంటావా? నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత తీసుకున్నావు? బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు నువ్వు? ప్రజల్ని భయభ్రాంతులు చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్లేమ్ చేస్తావా? మమ్మల్ని అంటావు అదేమంటే. ఇంకొకటి మాట్లాడతాడు ఏదో, అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా? నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో, నా బ్యాంకులు ఏంటనేది 100% ₹1,00,00,000 ఆస్తి పెడితే 50 లక్షలు ఇస్తారు. నీకు తెలుసో లేదో? అది కూడా నువ్వు ఎప్పుడైనా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటే కదా, నీకు ఒక వ్యాపారం ఉంటే కదా. నువ్వు రాజకీయాలకు రాకముందు ఎవరి దగ్గర కారులో తిరిగాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగేవాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదు అప్పుడు, నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మీ అది ఇట్టా ఇది ఇట్టా అని చెప్తావు నువ్వు. కారు కూడా లేకపోతే మారుతి కారులో తిరిగేవాడి నువ్వు. అది నీ సినిమా. ఇవాళ ఎన్ని కార్లు వచ్చినాయి నీ కోట్? ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు, ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఏడ ఆ వయసు రీత్యా ఏమైపోతామని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా. అదేవిధంగా
ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా తీస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. మేము వచ్చింది 30 రోజులే, కొంచెం ఓపిక పట్టు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవలా. వచ్చిన 10 రోజులకి 20 రోజులకే నువ్వు ఓర్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక ముందు పోయి హెల్త్ చూపించుకో, కండిషన్గా పెట్టుకో. రాజకీయాలు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. ఆరోగ్యవంతంగా ఉండు. 1000 కోట్లు సంపాదించావు. అమాయకుడి మాదిరిలా నా దగ్గర డబ్బులు లేవు, 2 నెలలు ఆగి నా అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకున్న ఎవడు నమ్మేవాడు ఎవడు లేడు. అది గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ వైజాగ్లో పెట్టావో, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కొన్నావో, ఎక్కడెక్కడ ఏం కొన్నావో అనేది పిల్లల్ని అడిగినా చెప్తారు ఇక్కడ ఒంగోలులో. మనం ఏదో అనుకుంటాం ఏం తెలియదులే అని చెప్పేసి. నువ్వు ఏడాడ కొన్నావో తెలుసు, శుభ్రంగా నువ్వేం పేదోడివి, అంత ఆస్తి సంపాదించావో తెలుసు. మళ్ళా ఇంకోటి కూడా అన్నాడు, మైన్స్ మినిస్టర్ ఉన్నప్పుడంట అతనికి క్లీన్ చిట్ ఇచ్చారంట. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన మంత్రిగా? 100 రోజులు మంత్రిగా ఉంటే క్లీన్ చిట్ రాకేం వచ్చింది? ఆయన సర్దుకొని కుర్చీ చేసుకునే లోపలికి అయిపోద్ది 3 నెలలు. ఇంకా పార్టీ ఇది ఏందో జనసేనకు పోతున్నాము, అడగబోతున్నాము అంటున్నారు. నేను ఈడే ఉంటా, నేను మొన్న చెప్పా, వీళ్ళ శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తా. ఎవడు పోటీ చేయొద్దన్నారు రా సార్? నువ్వే ఆన్సరు, నువ్వే క్వశ్చన్. నువ్వు ఈడే ఉండు, ప్రతిరోజు ఈడే ఉండు, మీ కార్యకర్తలకు అండగా ఉండు, తిరుగు, మేము చేసేది కూడా చూడు. మేము ఎక్కడన్నా ఒక తప్పు చేస్తే నిలది. నేను ఎవడు పొమ్మన్నాడు? మేమేమన్నా పొమ్మన్నావా? ఊరు వదిలిపెట్టి వెళ్ళమన్నావా? మేము హైదరాబాద్ పొమ్మన్నావా? నువ్వు ఆడుకోవటానికో లేకపోతే నువ్వేదో చేసుకోవటానికో నువ్వు పోతా, దీంతో మేమేదో బొమ్మన్నట్టు నేను ఈడే ఉంటా. ఈడే ఉండిపోయా స్వామి, ఎవడు బొమ్మల్లా నిన్ను. ఈడే ఉండు, ఈడే మీ కార్యకర్తలకు అండగా ఉండు. మేము ఏదన్నా పొరపాటు చేస్తే నిలది, తప్పులే. దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో, ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం. వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు. అది నువ్వు హాస్పిటల్కి నువ్వు మీ కొడుకు వచ్చి ఊగుతా వచ్చారు కదా 400 మంది వేసుకొని. 400 మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరూ ఊగుతారు ఇట్లే వేసుకొని వచ్చి ఊగారు కదా. అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ కేసులు పెడతారు. చట్టం దాని పని చేసుకొని పోద్ది. దానికి ఏదో మేము చేసేది ఏమి ఉండదు. దాంట్లో ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా. మా పోలీసు వాళ్ళు వచ్చారు లేకపోతే అందుకని నేనేదో చేస్తాం. మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా నువ్వు పోయి లేకపోతే కేసులు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకు పోతానన్నావు కదా, ప్రైవేట్ కేసు వేసుకో. చట్ట ప్రకారంగా వాళ్ళు పోతారు, వాళ్ళు చూస్తారు అంతే. ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు, ఎవరిని చేస్తావు? నేను బతిమలాడి చెప్పా, 6 నెలల ముందు చెప్పా నీకు, నీ పని అయిపోయిందయ్యా. అనవసరంగా ఊగి ఎక్కువ చేసుకోవాక నీ పని అయిపోయింది అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పాను నీకు. 6 నెలల ముందు కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేసి మన వాళ్ళందరినీ కొట్టటము, గోండాయిజీ చేయటం, రౌడీజీ చేయటం, ఇవన్నీ చేయాలని చేశా. ఆ పాపాన్ని అది పోయింది. అది ఇలా పోలీసు వాళ్ళు మేము అడ్డం పెట్టుకునేది, నువ్వు చేసిన పనులన్నీ కూడా ఎదుటోళ్ళ మీద వేయగాక ఆ రోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని నువ్వు చేసింది. మా వాళ్ళు ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీని 1 నిమిషంలో తీపిచ్చేయటం, అది నువ్వు చేసిన పని. అది ఇంకోటి కూడా రాళ్ళు బగల కొడుతున్నాడు, పక్కన చెవు కొరుకుతున్నాడు ఎవడో కొత్తగా వచ్చినాడు. రాళ్ళు బగల కొట్టేది ఆయనకి ఏం చెప్పాలి? ఇతను దాంట్లో పెద్ద చరిత్ర ఉన్న ఇతను. మేము గెలిచిన 19లో గవర్నమెంట్ పోయిన నెక్స్ట్ డేనే, సింపుల్ ఒక ఎగ్జాంపులే చెప్తా, చాలా బగల కొట్టారు. నేను మన స్వామి ఇద్దరం కలిసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పోతే అది కట్టించింది మనం. ఫౌండేషన్ స్టోన్ వేసాం, భూమి పూజ చేసాం. భూమి పూజ చేస్తే నేను పోయాను, ఈయన బొమ్మ ఇతను పెద్ద రాయేసి పెట్టున్నారు. నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగా, ఇదేందా ఆ రోజు భూమి పూజ చేసాం, నేను శాంక్షన్ చేయించాను, ఇది వాళ్ళు రెంట్కుంటుంటే ఇక్కడ డెఫ్ వాళ్ళు నేను రెంట్కుంటున్నారని చెప్పేసి నా ఏదని అడిగితే మన వాళ్ళు ఎతికితే మెట్ల కింద పెట్టుంది మన రాయి. ఏందిరా ఇది అంటే అదే ఏమో సార్ అన్నారు. పెట్టండి అని చెప్పా. అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి భూమి పూజ చేస్తే ఆ స్టోనే లేదు. ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు. స్టోన్ల గురించి పగలగొట్టే దాని గురించి అతను మాట్లాడాలి, పెద్ద మనిషి. అగ్రహారం ఊరెంతది? అంతా రెడ్లు ఉండే ఊరు, 480 ఓట్లు. అది మాకు వచ్చేది ఎప్పుడు కూడా 40 ఓట్లు 50 ఓట్లు వస్తాయి అక్కడ. అయినా కూడా 5 కోట్లు పనిచేశాను నేను. పోయి ఆ ఊరు వాళ్ళని అడగమని ఆయన్ని 5 కోట్లు పనిచేసి నేను అక్కడ
5 కోట్లకి రాళ్ళు వేస్తే కరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది, అతను గెలిచాడు అని చెప్పిన గంటకు పగలగొట్టారు. పోయి చూడమని ఇప్పుడు ఉన్నాయేమో. అతను ఒక రోడ్డు ఇలా ఊరికి అయినా కూడా మనం చేసాం పని. రాళ్ళ గురించి అతను మాట్లాడతాడు, పక్కన వాళ్ళు ఏమో కొరుకుతున్నారు ఆడ. మళ్ళీ రాళ్ళు పగలగొడతారు, రాళ్ళు పగలగొడితే పగలగొట్టారు అని మళ్ళీ మాట్లాడతారు. మళ్ళా డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన. ఆయన తీసుకొచ్చాను 330 కోట్లు. నేను ఆ రోజే చెప్పా, ఆయన తీసుకొచ్చాడు కావాలనుకున్నా ఊరేగుతుంటే కారులో ఓ అని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద పైన కూర్చొని వస్తుంటే ఓ 300 కోట్లు తెచ్చేళ్ళే, మంచి పని చేసేళ్ళే అనుకున్నా. తీరా అమృత స్కీమ్ వాళ్ళు జిల్లా మొత్తం ప్రయారిటీ బేస్ మీద ఒక్కొక్కరికి ఒక 50 కోట్లు 100 కోట్లు అట్లా కనిగిరి మార్కాపురం అందరికీ ప్రయారిటీలో ఇస్తే ఈయన తీసుకొచ్చి ఈయనేదో ఢిల్లీ పోయి మాట్లాడి తీసుకొచ్చినట్టు మాట్లాడాడు. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇయ్యి అని నాకు చెబుతాడు. నేను వచ్చింది 25 రోజులు అయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం అయింది ఎప్పుడయ్యా? ఎంత 18వ తారీఖు మాది? 24 ప్రమాణ స్వీకారం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? మంచినీళ్ళు నువ్వు చెయ్యి ఊరి. ఏంది ఇది? 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఎన్నికలు రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను పోటీ చేయనని. ఎన్నిసార్లు చెప్పావా? చేసేవని నెరవేర్చావని నీ హామీ? చెప్పేదంతా అబద్ధాలే. మళ్ళీ ఎదుటోళ్ళ మీద అతనే మనం చేయకముందే ఆయనే చెబుతాడనమాట, ఇట్లా చేయబోతున్నారు, మేము చూస్తాం, అడ్డం తిరుగుతాం. అసలు మేము చేస్తే కదా నువ్వు అడ్డం తిరగాలి. మాకేం పని? మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లాగా ఉండదు. మాది ఇట్లాంటివన్నీ కూడా డిసిప్లైన్. తెలుగుదేశం అంటేనే ఒక డిసిప్లైన్ పార్టీ ఇది. రైస్ అమ్ముకోటాలు, మందు అమ్ముకోటాలు, ఇసుక అమ్ముకోటాలు ఇలాంటివన్నీ ఉండవు. అవి ఉండేది జగన్ పార్టీలో ఉంటాయి. గ్రానైట్ వాళ్ళు బెదిరియటాలు ఇలాంటివన్నీ. మా అన్నీ కూడా డిసిప్లైన్ మాట. ఎవడో ఒకడు అక్కడెక్కడైనా పొరపాట్లు చేస్తే కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తాం, అంతే తప్పితే ఇట్లా అంతా చెయ్యం. ఇంకోటి కూడా ఒకటి ఆయన వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని పంపలా, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, మాకు ఒంగోలు ఇయ్యండి అని చెప్పేసి అడిగాడంట. నాకు బాబుగారే నన్ను అడిగాడు, ఏంది అతను ఏదో ఒంగోలు కావాలని అడిగాడు, నేను కుదరదన్నానని చెప్పేసి. ఈయనేమో పత్తి తిరుమాది ఎక్కడికి వచ్చేదో నా కార్యకర్తలు, నా అండ కార్యకర్తల కోసం చించుతా, కార్యకర్తలే నా శాసం, లేకపోతే ఉరేసుకుంటా. ఏంది భాష ఏంటి? నిన్ను ఎవడు పొమ్మన్నాడు? తెలుగుదేశం పార్టీలోకి వస్తాను ఎవడు అడగమన్నాడు నిన్ను? ఆ తర్వాత ఏమో జనసేన నుంచి అట్లా ఒంగోలు తెచ్చుకోవాలని చెప్పి జనసేన కింద ట్రై చేసావు. ఎవరికి తెలియదు అనుకుంటాడో నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఉండే ఒంగోలులో ఉండే రాజకీయంలో ఉండే వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలుసు. నిన్నగాక మొన్న మళ్ళా జనసేనకు వస్తామని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. అది ఎవరికి తెలియదు అనుకుంటాడు ఇతను. మళ్ళీ వీళ్ళకి వచ్చి మాయ మాటలు చెబుతున్నాడు, జనసేనకి వెళ్తానా లేకపోతే నేనేమో తెలుగుదేశానికి వెళ్తానా. ల్యాండ్ ఇది పంతులు గారిది అంటా, నేను డబ్బులు ఇవ్వాలంట. అతను బాధపడిపోతున్నాడు, అతను చచ్చిపోతాడేమో అని ఇతను బాధపడిపోతున్నాడు. అతను నిన్నగాక మొన్న వచ్చి నాతో మాట్లాడాడు, దరిద్రం పోయిందన్న, మన ప్రభుత్వం వచ్చిందన్న, దరిద్రం పోయిందన్నాడు. ఇతనేమో అతను చచ్చిపోతాడేమో, ఇతను బాధ ఏందో నాకు అర్థం కావట్లా. అతనికి ఇవ్వాల్సిన వాళ్ళందరూ నా దగ్గర తిరుగుతున్నారు. ఆ సైట్లో చిన్న వెంకటరెడ్డి ఎవరండి? ఎలక్షన్ ముందు పంపించింది ఎవరండి ఇతను? అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియదా ఏంది? చిన్న వెంకటరెడ్డిని ఎవరు పంపించారు? ఇతనే ఆ పార్టీకి పంపించి మళ్ళీ చిన్న వెంకటరెడ్డి ఆ పార్టీలోనే ఉన్నాడుగా, ఆ పార్టీ వాళ్ళని అడగండి అంటాడు. రోజు మార్చి రోజు ఫోన్ తీపిమంటారా? కాల్ డేటా తీపిమంటావా? కాల్ డేటా తీపి చూపించమంటావా అందరికీ? ఒక అతనికేమో జడ్పీ చైర్మన్ చేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకుని ఇలా 30 కోట్లు తిరుగుతూ ఉన్నాడు అతను. ఇప్పుడు 3 టర్ములు నేను చెప్పాడు, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని. డబ్బులు తీసుకుంది ఎవరు? ఒక్కో వాళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళకి టికెట్లు రాకుండా వాళ్ళు నా దగ్గరికి 4 తిరుగుతున్నారు. వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టిమంటావా? రేపే పెట్టిమంటే పెట్టిస్తా. నువ్వు ఎవడెవరి దగ్గర టికెట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టావో, జడ్పీ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు 30 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి. అదన్నీ చేసేదను ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేది. ఈ పెద్ద మనిషి ఒకసారి ఏమన్నాడు, జిల్లాలో తెలుగుదేశమే లేకుండా చేస్తాడంట ఈ పెద్ద మనిషి. అసలు పార్టీ లేకుండా చేస్తాను నేను తలుసుకుంటేనే ఊగిపోయాడు. ఎప్పుడు కూడా అధికారం ఉందలేనో
ఊరకనే డబ్బులు వస్తున్నాయిలే అని చెప్పేసి విర్రవీగితే ఈరోజు ప్రజలు అట్టనే కూర్చోబెడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ముందు అదేముందో సరిగ్గా చూసుకొని చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పంతులది అయినా అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎవరికైతే ల్యాండ్లు అక్రమాలు జరిగినాయో, ఒంగోలులో నేను మొన్న కూడా చెప్పా, ఆ రోజు సిట్ వేసాను స్టేట్లో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నా, అది కూడా ఎవరెవరు వేసారో, ఎవరు సిట్ వేసారో, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. 200 మంది దానికి కోర్టుకెళ్ళారు. 200 మంది దాన్ని రాగానే మేమేస్తాం. ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో, ఇతని పాత్ర ఎంత ఉందో, కొడుకు పాత్ర ఎంత ఉందో అందరికీ కూడా బయటికి తీస్తాం. అంతేగాని మేమంతా కూడా ఎక్కడా కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఏ పొరపాటు చేసినా నువ్వు నిలదీయి, తప్పే లేదు. అంతేగాని నువ్వు చేసే తప్పులు చేసి నువ్వే చేస్తా, నువ్వే ఆన్సర్ చెప్తా, ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పాలెంలో మాయి 200 చిల్లర ఎకరాలు ఉన్నాయి. డీకేలు ఉన్నాయా లేవా అనేది నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో. ఉతిక్కమంటే రాజుపాలెంలో సగం భూమి ఉంది, నోటికి వచ్చినట్టు, అదే ఇందాక చెప్పాడు కదా 150 అపార్ట్మెంట్లకి మేము పంపించామని. సరే తెలిస్తే కదా, పక్కనోడు ఎవడొకటి చెవు కొరుకుతాడు, అది ఎవరు కొడుకుతాడో కూడా నాకు తెలుసు. అది కొరకగానే 150 ఉంది 200 ఉంది వేగ్గా మాట్లాడటం కాదు, వేగ్గా మాట్లాడేసి వేరే మాట్లాడటం కాదు. నువ్వు ఉన్నావు కదా మొన్నటిదాకా, ఎందుకు వేసుకోలేదు? ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడిగితే అసలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రాజుపాలెం మీ చెరువుల్లో డీకేలు ఉన్నాయి, మీ తాతకి విగ్రహం నేను పెట్టించాను. ఎవరున్నా కూడా అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా వచ్చితే కూడా మానవతాభివృద్ధితోటి ఇస్తారు విగ్రహాలు. ఆయన ఏదో దేవసేవ చేసినట్టు అదేమంటే ఉతికమంటే విగ్రహం నేను పెట్టించా ఏంటది? గుప్తాని కొట్టింది, అది కూడా లైవ్ యాక్సెస్లో లైవ్లో ఉంది. సుబ్బారావు గుప్తాని కొట్టిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఎవడైతే కొట్టి వీడియోలు తీస్తా, ఇతను ఆనందపడతా, టీవీలో చూసుకుంటా ఆనందపడ్డాడో వాళ్ళకి, ఆనందపడిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దానికి చర్య ఉంటుంది.